తిండి పిచ్చి అత్తాకోడళ్ళు సత్యవతి, భార్గవి ఇద్దరు కలిసి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. కూర్చోవే కోడలా, ఎప్పటి నుండో ఆకలి అంటున్నావు కదా, నీ బాధ చూడలేక నేను వంట చేశాను. కడుపు నిండా తిందువు, కూర్చో, నేను నీకు వంటన చేస్తాను. మీరు కూడా కూర్చోండి అత్తయ్య, మీరు ఆకలి తట్టుకోలేరు కదా, నేను మీకు వంటన చేస్తాను. వద్దులేవే కోడలా, నేను వండిస్తాను, నువ్వు కూర్చో అని అత్త సత్యవతి మాట విని కోడలు భార్గవి కూర్చుంటుంది. కోడలి ముందు వాటర్ గ్లాస్ పెడుతుంది, ఆ తర్వాత ప్లేట్ పెడుతుంది. వెంటనే ఒక గిన్నె మీద మూత తీస్తుంది. అందులో పిడికిలంతా అన్నం, చిన్న స్పూను ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది కోడలు భార్గవి. కళ్ళు తిరగడంతో ప్రాణం తిరిగినట్టవుతుంది. కింద పడిపోతూ ఉండగా అత్తను గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే అత్త సత్యవతి ఇలా అడుగుతుంది, ఏంటే కోడలా, ఏదైనా విశేషం ఉందా? అబ్బాయికి ఫోన్ చేయనా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం, అసలే 3 కిలోమీటర్లు నడవాలి. అబ్బా అత్తయ్య, అలాంటిది ఏమీ లేదులే, మీరేం కంగారు పడకండి. మీ చెదలు పట్టిన డబ్బులను నేనేమి అడగను. ఆ మాట విని ముఖం ముడుచుకుంటుంది అత్త సత్యవతి. అత్తయ్య, ఆ గిన్నెలో ఉన్నది పిడికిలన్నం, మళ్ళీ అందులో చిన్న స్పూన్. మరి కూరేం చేశారత్తయ్య అని అడగగానే అత్త సత్యవతి ఏం మాట్లాడకుండా మరొక గిన్నె మీద మూత తీస్తుంది. అందులో కారం కలిపిన గ్లాస్ నీళ్లు కనిపిస్తాయి. వాటిని చూసి తల పట్టుకుంటుంది కోడలు భార్గవి. ఎందుకే అలా తల పట్టుకుంటావు? ఈ స్పూన్ తో అన్నం వేసుకొని ఒక్కొక్క మెతుకు ఆ చారులో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనది మనం కాపాడుకోవాలి కోడలా, ఖర్చు చేసుకోకూడదు. మీకు దండం అత్తయ్య, రండి ఇద్దరం కూర్చొని ఆ తినేదేదో ఇద్దరం తిందాం అని అత్త సత్యవతి చిన్న స్పూన్ తో కోడలి ప్లేట్లో 2 స్పూన్ల అన్నం వేసి ఇంత చారు పోస్తుంది. ఆ తర్వాత ఆమె కూర్చొని ప్లేట్ వేసుకుని 1 స్పూన్ అన్నం పెట్టుకొని కొద్దిగా చారు పోసుకుంటుంది. ఇద్దరు ఒక్కొక్క మెతుకును తింటూ మంచినీళ్లు తాగుతూ ఉంటారు. అత్తయ్య, ఇలా ఎంతసేపు తిందాం? ఎవరైనా మనల్ని భోజనానికి పిలిచే వరకు, లేకుంటే మనది ఎక్కడైనా భోజనం పెడుతున్నారని తెలిసే వరకు ఇలాగే తింటూ ఉంటే అప్పుడు మనకి ఆకలి గోలా తెలియదే పిచ్చుకోడలా. ఒకవేళ సాయంత్రం వరకు ఎవరు మనల్ని పిలవరు, ఎక్కడ మనకి భోజనం దొరకదు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడే 2 స్పూన్లు అన్నం తింటున్నావు కదా, మళ్ళీ ఎలా ఆకలవుతుంది చెప్పు కోడలా అని అత్త సత్యవతి అనగానే కోడలు భార్గవి ఏం మాట్లాడకుండా అలా ఒక్కొక్క మెతుకు తింటూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కోడలు భార్గవి ఇలా అంటుంది, అత్తయ్య, నా కడుపు కాలుతుంది. ఏంటి కోడలా, కడుపు కాలుతుందా? కొంపదీసి రాత్రి కరెంటు పోయినప్పుడు కిరోసిన్ తాగావా ఏంటి? అబ్బా అది కాదత్తయ్య, నాకు మస్తు ఆకలవుతోంది. మరి ఆకలవుతుందని చెప్పక కడుపు కాలుతుంది, ఎటో వెళ్తుందని అంటావే? ఆ మాటకొస్తే నాకు కూడా మస్తు కాలుతా ఉందిలే, నేను నీలాగా అనడం లేదు కదా. అత్తయ్య, డబ్బులు ఇవ్వండి, వంట సామాన్లు తెచ్చి వంట చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు కోడలా, బుర్ర పని చేస్తుందా నీకు అసలు? బుర్ర పని చేస్తుంది కాబట్టే కదా అత్తయ్య ఆకలి చేస్తుంది. అయినా ఇప్పుడు అంతగా ఏం తప్పు మాట్లాడినాను అత్తయ్య? మహా తప్పు మాట అన్నావు కోడలా. మనం వంట చేసుకోవడమా, అది జరగని పని. మరి ఎలా అత్తయ్య, ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నాను నేను అని కోడలు భార్గవి అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం తిండి పిచ్చి అత్తా కోడళ్లకు భోజనాలకు రండి అని పిలిచినట్లుగా వినపడింది. ఇద్దరూ గబుక్కున డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి పరుగు పరుగున గుమ్మం తలుపు దగ్గరికి వస్తారు. అత్త సత్యవతి తలుపు తెరుస్తుంది. నవ్వుతూ సువర్ణ కనపడుతుంది. నిరాశతో ఇద్దరి ముఖాలు చిన్నబుచ్చుకుంటాయి. నువ్వా సువర్ణ? ఎప్పుడూ లేనిది మా ఇంటి కాలింగ్ బెల్ కొట్టావు, ఏమిటి విషయం? ఆహా, ఏమీ లేదు సత్యవతి, మన పక్క వీధిలో సుభద్ర లేదు, పోయిందా? ఈరోజు తద్దిన భోజనాలు ఏమైనా పెడుతున్నారా? కోడలా రావే, పాపం మన సుభద్ర పోయిందట, వెళ్ళి ఆ తద్దినం భోజనాలు తినేసి వద్దాం, అలాగైనా దాని ఆత్మకు శాంతి లభిస్తుందే తల్లి అని అనగానే సువర్ణ ఆ మాటలకు షాక్ అవుతుంది. తను చెప్పడానికి వచ్చిందేమిటి, సత్యవతి అనుకుంటున్నది ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటే సువర్ణ,
బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయావు. పద పద, సుభద్ర ఇంటికి వెళ్దాం. సుభద్రకు మీకు మాటలు లేవు కదా, మీరక్కడికొచ్చి ఏం చేస్తారు? మాట్లాడని సుభద్ర లేనప్పుడు ఇంకా ఈ పొట్టింపులు ఏంటి చెప్పు సువర్ణ. సుభద్ర లేకపోవడం ఏంటండి, రోకలి తిన్నా ఆరగించుకునేలా గట్టిగా ఉంటుంది. ఆ మాట విని అత్తా కోడళ్ళు అయోమయంగా ఇద్దరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. కడుపు నిండా తినొచ్చు అన్న ఆశ నిరాశ అవుతుంది. మరి మా ఇంటికి ఎందుకు వచ్చావే, ముందు అది చెప్పు. ఏం పని పాట లేకుండా ఉండుంటుంది, అందుకే మనింటికి వచ్చింది అత్తయ్య. అది కాదు భార్గవి, సుభద్ర ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయి ఓణి ఫంక్షన్ ఉంది, నేను వెళ్తున్నాను, కాస్త మా ఇంటి వైపు చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సువర్ణ. వెంటనే ఆకలి అత్త కోడళ్ళు గలేలమని తలుపేసుకుంటారు. కోడలు భార్గవి బాధగా ముఖం పెట్టి అత్తని చూస్తుంది. అలా జాలిగా చూసేసరికి, నీ ఆకలి బాధ నాకు అర్థం అవుతుంది కోడలా, కానీ మనం ఒక సిద్ధాంతం పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, తప్పదు. సరే పద, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఆ సుభద్ర ఇంటికెళ్ళి ఓ పట్టు వడదాం. ఆ సుభద్ర తన కూతురు ఓడి ఫంక్షన్ కి మనల్ని పిలవలేదు కదా అత్తయ్య. ఇద్దరం తిండి పిచ్చవాళ్ళమని దానికి తెలుసు కదా కోడలా, ఇంకెందుకు పిలుస్తుంది? మరి ఇప్పుడు ఎలా వెళ్తాం అత్తయ్య? నడుచుకుంటూ కోడలా, నువ్వు పద అని చెప్పి భార్గవిని తీసుకుని సుభద్ర ఇంటికి వెళ్తుంది అత్త సత్యవతి. సుభద్ర ఇంటి దగ్గర టెంట్ వేసి ఉంటుంది. ఇంకా ఫంక్షన్ హడావిడి మొదలు కాలేదని అర్థం చేసుకున్న అత్తయ్య సత్యవతి, చూడవే, ఆ సుభద్ర కంట పడకుండా వంటలు ఎక్కడో తెలుసుకుని తినేసి వెళ్దాం పదా. అలాగే అత్తయ్య అంటూ ఇద్దరూ కలిసి ఇంటి వెనక ఉన్న వంటల దగ్గరికి వస్తారు. అక్కడ పనివాడు అన్ని సామాన్లు సర్దుతూ ఉంటాడు. 2-3 పెద్ద పెద్ద గిన్నెలు కనపడతాయి. వాటిని చూడగానే ఒక దానిలో అన్నం, మరొక దానిలో చికెన్, వేరొక దానిలో మటన్ ఉన్నట్లుగా ఊహించుకుంటారు తిండి పిచ్చి అత్తా కోడళ్ళు. వెంటనే వాళ్ళ నోటి నుండి లాలాజలం కిందకి కారుతూ ఉంటుంది. ఇంతలో పనివాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండి మేడం, ఏం కావాలి? ఎవరు మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదు, చూడు బాబు, వంటలన్నీ రెడీ అయినట్టేనా? రెడీ అయినాయి మేడం. ఇంతకు మీరెవరో చెప్పలేదు. నేనా? నేను ఈ ఫంక్షన్ కు వచ్చిన పెద్ద ముత్తైదువులే. ముందుగా భోజనం మాకు పెట్టడమే ఆనవాయితీ. మీ అమ్మగారు చెప్తే ఇక్కడికి వచ్చాం మేము, లేకపోతే మీరు ఇక్కడ వంటలు చేస్తున్నారని మాకేం తెలుసు చెప్పు బాబు. ఆ మాటలు నిజమే అనుకుంటాడు ఆ పనివాడు. వెంటనే వాళ్లకు భోజనం పెట్టడానికి ఒక టేబుల్, 2 కుర్చీలు సిద్ధం చేస్తాడు. అలాగే మేడం, మీరు అలా కూర్చోండి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు పనివాడు. అత్తా కోడలిద్దరూ 2 కుర్చీల్లో కూర్చుంటారు. పనివాడు ఆకులు వేస్తాడు. అన్ని 2 ప్లేట్స్ తీసుకొనొచ్చి వాళ్లకు వడ్డన చేస్తాడు. అన్నం, చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్, ఇలా అన్ని వండిన అన్ని పదార్థాలు వడ్డన చేస్తాడు. అత్తా కోడలిద్దరూ చేతులు జోడించి, దేవుడా, ఎంత తిన్నా మాకేం కాకుండా చూసుకో తండ్రి, మా కడుపులో కొంచెం ఖాళీగా ఉండేటట్టుగా చూడు స్వామి అని ఇద్దరూ వేడుకొని తినడం మొదలు పెడతారు. 2 నిమిషాల్లో అన్నం, చికెన్, మటన్ తినేస్తారు. పనివాడు అది చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళని అయోమయంగా చూస్తాడు. అది గమనించిన అత్త కోడళ్ళు ఇలా అంటారు. ఓ బాబు, మరో 2 ప్లేట్లు అన్ని తీసుకోండ్రా అని చెబుతుంది. ఆ పనివాడు వెంటి వంటలను తీసుకొచ్చి వాళ్ళ ముందు టేబుల్ మీద పెడతాడు. అత్తా కోడళ్ళు ఆలస్యం చేయకుండా వాటిని కూడా గబగబా తినేస్తారు. మళ్ళీ ఆ పనివాడు ఆశ్చర్యపోతాడు. 100 మంది తినే ఆహారాన్ని ఈ ఇద్దరు అత్తా కోడలు కలిసి వచ్చినప్పటి నుండి తింటూనే ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి అమ్మగారికి చెప్పాలి అని పనివాడు ఇంట్లో ఉన్న సుభద్ర దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్తాడు. తిండి మీది సంబురంతో పనివాడు ఎక్కడికి వెళ్తున్నాడో గ్రహించకుండా తింటూనే ఉంటారు అత్తా కోడళ్ళు. పనివాడు చెప్పిన మాట విని సుభద్ర షాక్ అవుతుంది. అక్కడి నుంచి గబగబా వంటకాల దగ్గరికి వస్తుంది. సుభద్ర రావడం అత్తా కోడళ్ళు సత్యవతి, భార్గవి గమనించరు. కంగారు పడుతూ, కోడలా, సుభద్ర ఎంతో ఆవేశంగా వస్తుందే, తిన్నది చాలు గాని పద పద. అత్తయ్య, ఇంకా చికెన్ లెగ్ పీసులు అలాగే ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి నేను రాలేను. నేను వాటిని తినేసొస్తాను. అయ్యో నా కోడలా,
ఇక్కడుండి నువ్వు కోడి కాళ్ళు తినడం కాదే, ఆ సుభద్ర వచ్చి మన తలలు పగలగొట్టి మన మెదడులను తింటుంది అని చెప్పి చెరుకు చికెన్ లెగ్ పీసులను పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళ వెనకాలే సుభద్ర రోకలి బండ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటుంది. మిమ్మల్ని వదిలిపెట్టనే, తిన్నదంతా కక్కిపిస్తాను చూడండి నా తడాక అంటూ వాళ్ళ వెనకే పరిగెత్తుతూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు దొరకకుండా ముందుకు పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలని సుభద్ర పరిగిస్తూ ఉంటుంది. వామ్మో అత్తయ్య, మీరు నాకంటే లావుగా ఉన్నారు, వయసు మీద పడుతుంది, అయినా నాకంటే వేగంగా పరిగెత్తుతున్నారు. మీ పరుగు వెనకాల ఉన్న రహస్యం ఏమిటో చెప్పత్తయ్యా, నేను కూడా దానిని తింటాను. నీ తిండి గోల సల్లగుండా దానికి దొరికావంటే అప్పుడు ఉంటది మనకి దాని చేతుల్లో ఎక్కడ జరగని విచిత్రమైన పెళ్లి. ఏమిటి పెళ్ళా? మరి పరిగెత్తడం ఎందుకత్తయ్యా? పెళ్లి దగ్గరికి వెళ్ళి ఒక పట్టు పడదాం పదా. నీ ముఖమే, నీ ముఖం పెళ్ళంటే నాతో నీకు తాళి కట్టిస్తుంది, నీతో నాకు తాళి కట్టిస్తుంది. చిచి, ఇద్దరి ఆడవాళ్ళక? నాకు మీ అబ్బాయితో ఎప్పుడూ అయిపోయిందిగా పెళ్లి. ఇలా మాట్లాడుకుంటూ ముందుకు పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళ వెనకాలే సుభద్ర కూడా రోకలు తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది. ఒకానొక ఊరిలో సత్యవతి, భార్గవి ఇద్దరు తిండిపోతు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళ తిండిపోతు ఖర్చులను భరించలేని తండ్రి కొడుకులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని తమ భార్యలకు చెప్పాలనుకుంటారు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో కోడలు భార్గవి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అలా ఇల్లు ఊడుస్తున్న భార్గవికి టీపాయ్ మీదున్న తాళం బుర్రలు, తాళం చెవులు కనపడతాయి. వెంటనే కోడలు భార్గవి, అత్తయ్యా, ఓ అత్తయ్యా, ఎక్కడున్నావు? తొందరగా హాల్లోకి రా అని కేక వేస్తుంది. వంటగదిలో బాక్స్ పెడుతున్న అత్త సత్యవతి కోడలి అరుపుల పిలుపులకు అదిరిపడగానే చేతిలో ఉన్న గిన్నె ధనేల్మని కింద పడుతుంది. అంతే కోపంగా కోడల్ని తిట్టుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏవే కోడలా, ఏమైంది? నీ కింద భూకంపం ఏమైనా వచ్చిందా? లేకపోతే నీకు మాత్రమే సునామీ వచ్చి కొట్టుకుపోతున్నావా? ఏదో ప్రమాదంలో పడ్డట్టు అలా అరిచావు. అంతకు మించిన ప్రమాదం మనకు రాబోతుందని నాకు అర్థమవుతుందత్తయ్యా అంటూ టీపాయ్ మీదున్న తాళం బుర్రలను, తాళం చెవులను చూపిస్తుంది భార్గవి. వాటిని చూసి అత్త సత్యవతి ఆశ్చర్యపోతుంది. తాళాలేంది? ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారు ఈ తండ్రి కొడుకులు? బహుశా వాళ్ళ పని చేస్తున్న దగ్గర అవసరం ఉండుంటాయిలే. వీటిని చూసా నువ్వు అంతలా అరిచింది. ముందు ఇల్లు చక్కగా ఊడ్చు. నాకెందుకో కుడి కన్ను అదురుతుందత్తమ్మా, ఏదో జరగబోతుంది మనకని హెచ్చరిస్తూ ఉంది. వామ్మో, నువ్వలా అన్నావంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. ఏంటో అది, మనకు ప్రమాదం తప్పదాయిక అంటూ అత్తాకోడలిద్దరూ హాల్లోని సోఫా దగ్గర బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉంటారు. వాళ్ల ముందున్న టీపాయ్ మీద తాళం బుర్రలు, తాళం చెవులు ఒక 10 వరకు ఉంటాయి. ఇంతలో ఆఫీస్కు వెళ్లడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు తండ్రి కొడుకులు. తాళాల్ని చూస్తున్న అత్తాకోడలని చూసి, సత్యవతి, వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి సత్యవతి వెళ్లిపోతుంది. ఏమైంది భార్గవి, ఎందుకు అలా తాళాన్ని చూస్తున్నావు? ఏమీ లేదు, ఆహా ఏమీ లేదు. అడుగు భార్గవి, మనసులో ఉన్న సందేహాన్ని అడగడానికి ఎందుకు సంకోచిస్తున్నావు? అదేనండి, ఇన్ని తాళం బుర్రలు, చెవులు తెచ్చుకున్నారు ఎందుకా అని. నేను నాన్న కలిసి వాటితో ఏం చేస్తామో నువ్వు అమ్మ ఇద్దరు చూస్తారు కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పడం కంటే చేసేటప్పుడు చూడు భార్గవి, ఎందుకన్నది తెలిసిపోతుంది అని చెప్తూ ఉండగా సత్యవతి ఇద్దరివి లంచ్ బాక్సులు తీసుకొని వచ్చింది. వాళ్ళకి ఇచ్చింది. ఆలస్యం చేయకుండా తండ్రి కొడుకులు టీపాయ్ మీదున్న కొన్ని తాళం బుర్రలను, చెవులను తీసుకొని వంటగదిలోకి వెళ్తారు. వాళ్ళ వెనకాలే అత్తాకోడళ్ళు వస్తారు. తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. బియ్యం, పప్పు డబ్బాలకు తాళం వేస్తారు. అది చూసిన అత్తాకోడళ్లకు తండ్రి కొడుకులు కలిసి అలా చేయడం అర్థం కాలేదు. ఒకరి ముఖాన్ని ఒకరు అయోమయంగా చూసుకున్నారు. అలా కిచెన్ లో ఉన్న ప్రతి డబ్బాకి తాళం వేస్తారు తండ్రి కొడుకులు. ఈ రోజు ఈ తండ్రి కొడుకులకి ఏమైంది కోడలా? అదే అత్తయ్య, నా కూడా ఏం అర్థం కావడం లేదు. అన్ని తాళాలు తీసుకురావడం, కిచెన్ లో ఉన్న అన్ని డబ్బాలకు వేయడం, ఇదేదో కొత్తగా ఉంది. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉంది అత్తయ్య అంటూ అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా
తండ్రి కొడుకులు కిచెన్లో నుంచి హాల్లోకి వస్తారు. ఫ్రిడ్జ్కు తాళం వేస్తారు. అత్తకి కోడలికి పిచ్చి పట్టినట్టయింది. అడగండి అత్తయ్య, ఆయన మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో. అడుగుతానుండవే కోడలా అని చెబుతూ ఉండగా తండ్రి కొడుకులు వాళ్ళ లంచ్ బాక్స్లను తీసుకొని వెళ్తూ ఉండగా సత్యవతి అడిగింది, ఏమైందండి? ఎందుకిలా అన్నిటికీ తాళాలేసుకుని వెళ్తున్నారు? మీ అత్తా కోడళ్ళ తిండి ఖర్చును భరించలేకపోతున్నాం. నెలకు కిరాణా ఖర్చు, చికెన్ ఖర్చు, మటన్ ఖర్చు, కూరగాయల ఖర్చు మొత్తం కలిపితే ఇదిగో 1,00,000 రూపాయలు తేలింది. మా తండ్రి కొడుకుల జీతాలు సరిపోవు. అందుకే ఇక నుండి మేము ఉన్నప్పుడే మీకు ఏం కావాలో ఏ తీసుకోండి. మేమేం వండమంటే అదే వండండి, అంతే వండండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తండ్రి కొడుకులు. షాకుగా అత్తాకోడళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ దిగులు పడిపోతారు. 2 గంటలు గడుస్తాయి. అత్తాకోడళ్ళు నీరసంగా సోఫాలో కూర్చొని ఉంటారు. అత్తయ్య, ఇప్పుడు ఏంటి మన ఆకలి పరిస్థితి? నాకు మాత్రం ఏం తెలిసే, మన మొగుళ్ళు మన తిండిని ఖర్చు వేస్తారని అనుకోలేదు కదా. అలా అనుకుంటే మన జాగ్రత్తలో ఉండేవాళ్ళం. ఇలా ఆకలితో ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఇప్పుడు మన కడుపులు నిండే ఉపాయం చెప్పండి అత్తయ్య. ఏముంది, అలా బజారు పట్టుకుని వెళ్దాం. ఎక్కడైనా ఏదైనా పెళ్లి గాని ఫంక్షన్ గాని జరిగితే అక్కడికి పోయి ఎవరో ఒకరి తరపు వాళ్ళవని చెప్పి తినేద్దాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన భర్తలు మన ఇంటికి రాకముందే మనం ఇంట్లో ఉండాలి. అది కాక ఆకలి అంటూ అలమటిస్తూ ఉండాలి. లేకపోతే మనం దొరికిపోయే అవకాశం ఉందే కోడలా. ఇదేదో బాగుందత్తయ్యా అంటూ ఇద్దరు తిండిపోతూ అత్తాకోడళ్ళు ఇంటి నుండి బయలుదేరి రోడ్డు వెంట అలా దిక్కులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. 2 గంటలు ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఏమే కోడలా, తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయే, కొంచెం నా కాళ్ళు పట్టావే. ఈ రోడ్డు మీద వద్దులే అత్తయ్యా, అందరూ మనల్నే చూస్తారు. ఇంటికి పోయిన తర్వాత రాత్రంతా మీ కాళ్ళు నొక్కుతూ మీ పీక కూడా నొక్కుతూ ఉంటాను. ఏంటే నా పీక నొక్కుతావా? నీ అమ్మ కడుపు మాడా, నేనేమన్నానే నిన్ను? కోడలివైనా కూతురులాగే చూసుకుంటున్నాను కదా. అయ్యో అత్తయ్య, మాటల్లో పొరపాటు దొర్లింది. పీక కాదు, మీ కాళ్ళ పిక్కలు అనబోయి పీక అన్నాను, అంతే అత్తయ్య. అంతేనా? లేకపోతే ఇంకోసారి కాళ్ళు పట్టమంటే నీ పీక పడతా అంటూ హెచ్చరిస్తూ చెబుతున్నావా? ఊరుకోండి అత్తయ్య, నేనేదో అలా అన్నానంతే. సరే కానత్తయ్య, ఇప్పుడు మన ఆకలి తీరే మార్గం లేదా? మార్గం లేదని నేను చెప్పను కోడలా, ఉంటుంది. ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం కొంచెం నిదానంగా ఆలోచన చెయ్యాలంతే అనుకుంటూ సత్యవతి ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ల ముందు ఒక పంతులు మల్లయ్య అనే రైతు సంచిని నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఇలా అంటారు. ఏంటి పంతులు గారు, ఇంత ఆలస్యంగా పిండం పెడితే ఏం కాదా? చెప్పండి. ఏం కాదు నాయనా, అంతా చక్కగా జరుగుతుంది. మీ నాన్నగారు ఏమేం తింటారో అన్ని తీసుకొచ్చి వంట చేయించి పట్టుకొస్తున్నావు కదా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అత్తాకోడళ్లకు ఘుమఘుమలాడే చికెన్ వాసన తగులుతుంది. అంతే, వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. ఆలస్యం చేయకుండా హుషారుగా వాళ్ల వెనకాలి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాకులు పిండాల్ని ముడతాయా పంతులు గారు? చూడవయ్యా మల్లయ్య, అలా నువ్వు బాధపడకు. చనిపోయిన వాళ్ళు ఒక కాకుల్లోనే ఉంటారనుకుంటే పొరపాటు. పిట్టల్లోనూ పక్షుల్లోనూ చివరకు పిచ్చోళ్ల రూపంలో కూడా రావచ్చు. ఏమీ మాట్లాడకుండా మల్లయ్య పంతులు చెప్పేది వింటూ ఉంటాడు. మనం మన పెద్దవాళ్ళకు ఎంత ప్రేమతో భక్తితో చేశామన్నదే ముఖ్యం గాని మనం చేసిన వాటిని ఎవరు తిన్నారన్నది ముఖ్యం కాదు మల్లయ్య, సరేనా? ఇద్దరు చెరువు గట్టున ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళ వెనకాల తిండిపోతూ అత్తాకోడలు చికెన్ వాసనను పీల్చుకుంటూ శ్మశానం దగ్గరికి వస్తారు. ఒక చెట్టు చాటున దాక్కుని వాళ్ళని చూస్తూ ఉంటారు. అత్తయ్య, మనం శ్మశానం దగ్గరికి వచ్చాం. అంటే నాకు కళ్ళు కనపడడం లేదని చెప్తున్నావా కోడలా? ఇక్కడ పెట్టింది తినడం మంచిదేనా అత్తయ్య? ఎక్కడ తిన్నామన్నది ముఖ్యం కాదు కోడలా, మనం ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. వావ్ అత్తయ్య, ఆకలి మీద కూడా మీరు పంచ సినిమా డైలాగులు భలే చెప్తున్నారు. పంతులు మల్లయ్య కూర్చుని ఉంటారు. పంతులు చెప్పినట్లుగా మల్లయ్య తను తెచ్చిన సంచిలో నుండి పెద్ద విస్తరాకు తీసి
తర్వాత 5-6 పొట్లాలను తీసి చించి ఆ పెద్ద ఆకులో అన్నం పెడతాడు. ఆ తర్వాత చికెన్, మటన్, చేపలు, గుడ్లుతో పాటు కొన్ని ఆకుకూరలు కూడా పెడతాడు. వాటి వాసనను పీల్చుకుంటూ ఎప్పుడెప్పుడు తినాలా అన్న ఆతృతగా ఉంటారు తిండిపోతూ అత్తాకోడళ్ళు. ఇవన్నీ మా నాన్నగారికి చాలా ఇష్టం పంతులు గారు. సరే నాయనా, ఈ ఆకును తీసుకెళ్లి మీ నాన్నగారి సమాధి మీద పెట్టు. దండం పెట్టుకో, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. పంతులు చెప్పినట్లు మల్లయ్య అన్ని రకాల వంటలతో నింపిన ఇస్తరాకు తీసుకెళ్లి సమాధి మీద పెడతాడు. దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మల్లయ్య. ఆ సమయం కోసమే చూస్తున్న తిండిపోతూ అత్తాకోడళ్ళు మల్లయ్య కాసింత దూరం వెళ్ళగానే ఆ సమాధి దగ్గరికి వచ్చి గుమగుమల వాసన వస్తున్న అక్కడున్న వాటిని ఆశగా చూస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. ఇంకా ఆలస్యమే చేయకుండా సమాధి మీద చెరో పక్క కూర్చుని తింటూ ఉంటారు. అత్తయ్య, చికెన్ అబ్బా భలే ఉంది కదా. తినేటప్పుడు మాట్లాడద్దు కోడలా. తిండిపోతూ అత్తాకోడళ్ళు అదే పనిగా సమాధి మీద పెట్టిన ఫుడ్ మొత్తం తినేస్తారు. ఇద్దరికి ఒక్కసారిగా వెక్కిలు పడతాయి. నీళ్ల కోసం చుట్టూ చూస్తారు, కాని ఎక్కడా తాగే నీళ్లే కనపడవు. ఇంకా కాసేపు ఇలాగే వెక్కిలతో ఇబ్బంది పడితే ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని అక్కడి నుంచి పరుగులు తీస్తారు తిండిపోతూ అత్తాకోడళ్ళు. Tota Magic TV. Please like, share and subscribe my channel.